నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో పూజ చేసే సమయంలో ఎటువంటి ప్రత్యేకమైన నియమాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నిర్గుణుడు నిర్వికారుడు అయినటువంటి భగవంతుడికి ఒక ఆకారాన్ని ఏర్పాటు చేసి, ఆ విగ్రహం ఆకారంలోకి భగవంతుణ్ణి ఆవాహన చేసి, షోడశోపచారాలతో ఆరాధన చేసి, మనోనిగ్రహము ఆత్మసంతృప్తి పొంది పరమాత్మలో లయం కావటమే పూజలో దాగి ఉన్నటువంటి పరమార్థం. అయితే ఈ పూజ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించినట్లయితే చక్కటి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. పూజ చేసే సమయంలో భగవన్నామాన్ని జపించుకోవటానికి కొండలు, గుహలు, మహానదీ తీరములు, పుణ్యతీర్థ స్థలములు, బిల్వవృక్షం అంటే మారేడు చెట్టు, జలాశయములు, రావి చెట్టు, ఉసిరిక చెట్టు, సముద్ర తీరాలు, ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి స్థానములుగా వివరించడం జరిగింది. ఈ స్థానముల్లో ఎక్కడైనా సరే మీరు పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే త్వరగా పరమాత్మ అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే అగ్ని సన్నిధిలో అంటే హోమం ఉన్నప్పుడు ఆ హోమం సన్నిధిలో పూజ చేసినా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. స్వగృహంలో కానీ మీ గురుదేవుల సన్నిధిలో కానీ పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే పూజ చేసే సమయంలో ఎవరైనా సరే తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని పూజ చేసినట్లయితే పరమాత్మ అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆసనాన్ని ఉపయోగించాలి. ఆసనం మీద కూర్చొని పూజ చేయటం ద్వారా పరమాత్మ అనుగ్రహాన్ని పొందటంతో పాటుగా విశేషమైన శక్తి సామర్థ్యాలను పెంపొందింపజేసుకోవచ్చు. ఆసనం ఉపయోగించకుండా ఎట్టి పరిస్థితుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించరాదు. పూజ చేసే వాళ్ళకి కృష్ణాజనం ఉత్తమమైనటువంటి ఆసనంగా శాస్త్రాలలో వివరించడం జరిగింది. కృష్ణాజనం మీద కూర్చొని మనం జపం చేసినట్లయితే అన్ని రకాలైన అనారోగ్య సమస్యలు తగ్గింపజేసుకొని ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే సర్వ ఓషధుల సారము దర్భలు కాబట్టి దర్భాసనం మీద కూర్చొని జపం చేసినా కూడా చక్కటి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే మీరు భగవంతుణ్ణి పూజించే సమయంలో బంగారము, వెండి, రాగి, కర్ర, పంచలోహాలతో తయారు చేయబడిన ప్రతిమలు, ఇత్తడి, కంచు, వీటిలో ఏదైనా సరే ఒక లోహంతో తయారు చేయబడిన విగ్రహాన్ని పూజించినట్లయితే పరమాత్మ అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే పరమాత్మకు అర్ఘ్యాన్ని సమర్పించే సమయంలో ఆ పాత్రలో ఎవరైనా సరే కొద్దిగా పెరుగు, అక్షింతలు, కొద్దిగా పాలు, దర్భలు, తేనె, బార్లీ గింజలు వీటిని వేసి పరమాత్మకు అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చని మత్స్యపురాణంలో మనకు వివరించడం జరిగింది. అందువల్ల మత్స్యపురాణంలో చెప్పబడిన విధంగా పెరుగు, అక్షింతలు, కొద్దిగా పాలు, దర్భలు, తేనె, బార్లీ గింజలు వీటిని కలిపి భగవంతుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. పరమాత్మ అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అలాగే ఎవరైనా సరే పూజ చేసే సమయంలో ముందుగా ఆచమనం చేయాలి. ఆచమనం చేసేటప్పుడు ఆ ఆచమన పాత్రలో ఆచమనం చేసే నీటిలో కొద్దిగా యాలక్కాయలు, లవంగాలు వేసి ఆ నీటితో ఆచమనం చేసినట్లయితే మీ ఇష్టదైవం అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చని కూడా శాస్త్రాలలో వివరించడం జరిగింది. అలాగే పంచామృతాలు లేని సమయంలో శ్రీ మహావిష్ణువుకి తులసి జలాన్ని సమర్పించినట్లయితే విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి ఉత్తర దిక్కులో కానీ, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి తూర్పు వైపు కానీ కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రత్యేకమైన నియమాలను పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా సకల కార్యసిద్ధికి, విజయలబ్ధికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. రమణీయ స్మిత మాధురీ సహిత ముద్రాముద్రితం వై సదా సమపీయూష కలాపమయీ త్రిజగతి సమ్మోహనాకారమయీ కమలా చిత్త
మనోభిరామరుచియై కన్పట్టు మీ దివ్య రూపము వాంఛించదా దర్శనం విడుము దేవా సత్యనారాయణ. ఓ సత్యనారాయణ స్వామి, రమణీయ స్మిత మాధురీ సహిత ముద్రాముద్రితం వై పరమ సమ్మోహనకరంగా పరమ సౌందర్యముతో ఒప్పారేటువంటి నీ దరహాసం, పరమ మధురముగా ఉండేటువంటి నీ దరహాస ప్రభని చూడాలనుకుంటున్నాను. నీ నవ్వుమోముతో పరమ సమ్మోహనాకారంతో సదా సమపీయూష కలాపమై అమృత మధురముగా ఉండేటువంటి ఆ చిరునవ్వుతో త్రిజగతి సమ్మోహనాకారమై ముల్లోకములలో మరి ఇంకెవరికీ కూడా అంతటి సమ్మోహనమైనటువంటి రూపం లేదయ్యా. అటువంటి త్రిజగతి సమ్మోహనాకారముగా నాకు కనిపించు. కమలా చిత్త మనోభిరామ రుచియై జగదేక సౌందర్యవతి అయిన ఆ లక్ష్మీదేవి మనస్సుని హరించేటువంటి కమలాచిత్త మనోభిరామ రుచియై లక్ష్మీదేవికే మోహ పారవశ్యాన్ని కలిగించే సమోహన స్వరూపాన్ని నాకు నువ్వు కనిపించేలా అనుగ్రహించవయ్యా. కమలాచిత్త మనోభిరామ రుచియై కన్పట్టు మీ దివ్య రూపము వాంఛించదా దర్శనం విడుము దేవా సత్యనారాయణ. కోరితే కోరిక ఇట్లా కోరుకోవాలి. ఒక్కసారి వెళ్ళి తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించి రావాలి. విజయవాడ వెళ్ళి ఆ దుర్గమ్మని దర్శించాలి. కాశీ విశ్వనాథుణ్ణి దర్శించాలి. ఒక్కసారి వెళ్ళి ఆ అయ్యప్ప స్వామిని దర్శిస్తే చాలు అనుకోవటం కాదు. ఆ దర్శించేటువంటి రూపం ఎలా ఉండాలంటే లక్ష్మీదేవికి మోహ పారవశ్యాన్ని కలిగించేటువంటి సమ్మోహనాకారుడైన ఆ రూపాన్ని నాకు చూపించవయ్యా స్వామి. అమృత మధురమైనటువంటి దరహాసముతో రమణీయ స్మిత మాధురీ సహిత ముద్రాముద్రితం వై సదా సమపీయూష కలాపమై త్రిజగతి సమ్మోహనాకారమై కమలాచిత్త మనోభిరామ రుచియై కన్పట్టు మీ దివ్య రూపము వాంఛించదా దర్శనం విడుము దేవా సత్యనారాయణ. అన్నవరం వెళ్ళి ఆ గర్భగుడిలో ఉండేటువంటి రమాసహిత సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని దర్శించటం మాత్రమే కాదు, తిరుపతి వెళ్ళి గర్భగుడిలో ఆ వెంకటేశ్వర స్వామి వజ్రకిరీటము శంఖచక్రములను దర్శించటం కాదు, ఇటువంటి దర్శనాన్ని కోరుకుంటున్నాడంటే రాధాకృష్ణ శర్మ గారు అనేకానేక దృక్పథములతో అనేకానేక కోణములలో భక్తులు తమ తమ భావములను భగవంతుడికి నివేదన చేస్తారు. మన సంస్కారానికి తగినటువంటి భావాలను మనం కూడా స్వీకరించి మనం కూడా ఆ విధంగా ఆరాధన చేయవచ్చు. ఈ పద్యం విన్న తరువాత లక్షల మంది భక్తుల్లో ఎవరికైనా ఇటువంటి దర్శనం నేను కూడా పొందాలి అనిపించవచ్చు. అటువంటి ఆ కోరికతో అక్కడి నుండి సాధన చేయవచ్చు. తప్పకుండా భగవంతుడు కూడా అటువంటి దర్శనాన్ని అనుగ్రహించేటువంటి అవకాశం ఉంటుంది. మనం భక్తితో ఎలా కోరుకుంటే అలాగే భగవంతుడు దర్శనం కలిగిస్తాడు, అనుగ్రహిస్తాడు. అందుకని ఇటువంటి సాహిత్యాన్ని చదవాలి. రమణీయ స్మిత మాధురీ సహిత ముద్రాముద్రితం వై సదా సమపీయూష కలాపమై త్రిజగతి సమ్మోహనాకారమై కమలాచిత్త మనోభిరామ రుచియై కన్పట్టు మీ దివ్య రూపము వాంఛించద దర్శనం విడుము దేవా సత్యనారాయణ అంటూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు భక్తి తత్పరులు శ్రీ మన్నవ రాధాకృష్ణ శర్మ గారి సత్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. దేవతలందరూ కూడాను ఆ లక్ష్మీదేవిని ఆ పాలకడల నుంచి ఉద్భవించినటువంటి సమయంలో ఆరాధన చేశారు. ఇంద్రకృత లక్ష్మీ స్తవం
ఇది ఎవరైతే చక్కగా పఠిస్తారో నిత్యం వారికి సర్వసంపదలు కూడాను చేకూరుతాయి. అటువంటి అనుగ్రహాన్ని ఇంద్రుడే పొందాడు లక్ష్మీదేవి నుంచి. ప్రజలందరికీ కూడాను శ్రేయోదాయకంగా ఉండాలి తల్లి అని చెప్పేసి, అందుచేత ఆ లక్ష్మీ స్తవాన్ని నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాస్తే మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని అంటూ చక్కగా నిష్టగా పఠిస్తారో వారికి సర్వసంపదల్ని కూడాను ప్రసాదిస్తుంది ఆ చక్కని తల్లి. దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించే అమృతమూర్తి కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసిన పెదప ఈ యొక్క ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం పఠించినట్లయితే సర్వసంపదలు కూడాను చేకూరుతాయి అంటోంది శాస్త్రం. లక్ష్మీదేవికి ప్రీతివంతమైనది పద్మపుష్పం. అందుకే ఆ తల్లిని పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మం మయి సన్నిధస్య అంటాం. పద్మపుష్పాలు అనేటువంటివి ఆ తల్లికి చాలా ప్రీతి. అందుకనే పద్మపుష్పాలలో పుట్టినటువంటి ఆ యొక్క గింజలుంటాయి, తామర గింజలు అంటారు. ఆ తామర గింజలు లక్ష్మీదేవికి హారంగా కూడాను మనం చక్కగా వాడవచ్చు. అలా తామర గింజలతో గనక లక్ష్మీదేవిని అర్చన చేసినా కూడాను సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఆ చక్కని తల్లి అంటోంది శాస్త్రం. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే పరిశుభ్ర తత్వంతో మానవుడు జీవితాన్ని గడుపుతాడో ఆ వ్యక్తి పట్ల ఆమె ఆదరణ ఎక్కువగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీలింగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం దుర్గణిత పంచాంగరీత్యా దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:50 తిథి పంచమి మధ్యాహ్నం 2:51 వరకు, నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 12:37 వరకు, వర్జం ఉదయం 6:31 నుంచి 8:10 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:20 వరకు, మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు, అమృతకాలం సాయంకాలం 4:24 నుంచి 6:02 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు,
అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 6:20 నేటి విశేషం శుక్రవారం. శుక్రవారం రోజున మనం శుక్రాచార్యునకు సంబంధించిన వారంగా గుర్తిస్తూనే ఆయనకు అధిష్టాన దైవమైనటువంటి లక్ష్మీదేవిని, ఒక లక్ష్మీదేవిని పూజించడం అనేటువంటిది అంత శాస్త్రీయం కాదు కాబట్టి లక్ష్మీనారాయణులను మనం కనుక పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క పూజ వల్ల ధనం రావచ్చును, విష్ణుమూర్తి యొక్క పూజ వలన ధనాన్ని రక్షించుకునేటువంటి ఆ ప్రజ్ఞ కూడా వస్తుంది. లేకపోతే అది బాధాకరం అవుతుంది కదా, రక్షించుకోవడం తెలియకపోతే. అందుకని లక్ష్మీనారాయణ పూజ చేయాలి. తరువాత ఆ లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో పూజ చేయడం, మారేడు చెట్టు పాతడం, మారేడు దళంలో తేనె వేసి తులసమ్మ దగ్గర పెట్టడం, మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేయడం, నీళ్లు పోయడం మొదలైన చర్యలన్నీ కూడా అది లక్ష్మీ స్వరూపం కాబట్టి సంపదను పెంచడానికి, అభివృద్ధికి ఉపకరించడానికి పనిచేస్తుంది. నేటి ఆణిముత్యాలు. ప్రార్థనలో మాటలు లేకున్నా హృదయం ఉంటే చాలు. హృదయం లేకుండా మాటలు ఉన్నా ప్రయోజనం లేదు. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. అత్యంతమైన మిక్కిలి కష్టంట అది. ఏది? మోక్ష మార్గం. అంత తేలిక కాదు, అది అత్యంత సూక్ష్మము అన్నాడు. సూక్ష్మము అంటే మామూలు ఇంద్రియాలకి అర్థం కాదు, స్థూలంగా చూస్తే అర్థం కాదు. ఒకటి సూక్ష్మం అంటే సన్నని మార్గం అండి, చాలా సన్నని మార్గంలో వెళ్ళడం మహా కష్టం. చూడండి, కొందరు బదరీ కేదార్ నడిచి వెళ్తున్నప్పుడు అబ్బో మహాప్రమాదం అంటూ ఉంటారు. కింద చూస్తే భయంకరమైన లోయ, అటు చూస్తే పర్వతం, ఈ మధ్యలో బస్సులో వెళ్తున్నా మనకు భయమే. ఇక గోముఖ్ మొదలైన వాటికి వెళ్ళేటప్పుడు ఉన్నదా ఆ త్రోవంతా అత్యంత దుర్గమం. చేతికి ఊతకర్ర లేకపోతే అసలు నడవలేం కదా. ఊతకర్ర ఉన్నా అటు ఇటు చూస్తే మళ్ళీ భయమే. అటు చూస్తే మహాపర్వతం, ఇటు చూస్తే గొప్ప లోయ. అలాగే ఈ మోక్ష మార్గం కూడా అత్యంత క్లిష్టమైనది. క్షురస్యధార అంటోది కఠోపనిషత్తు. ఎంత గట్టిగా చెప్తున్నా చూడండి. ఒక పదునైనటువంటి కత్తి మీద నడవడం ఎంత కష్టమో మోక్ష మార్గం అంత కష్టం. అందుకే సూక్ష్మము దుర్గమతరము, అత్యంత దుర్గమమైనదండి అన్నాడు. మోక్ష మార్గంలో అంత కష్టం వెళ్ళడం, కానీ వెళ్ళవలసింది అదే. ఇది ఎప్పటికైనా అది పొందనంత వరకు పుడుతూనే ఉండాలి. కనుక మళ్ళీ మళ్ళీ దుఃఖాలు ఎందుకయ్యా, భగవంతుడిచ్చిన జన్మలోనే తప్పకుండా సాధిస్తానని నువ్వు అనుకుంటే మార్గం మాత్రం క్లిష్టమే. అది సూక్ష్మము దుర్గమతరము. పైగా వెళుతున్నప్పుడు ఒక చాలా ప్రమాదకరం ఏంటంటే సంసార పంక నిచయే. ఈ సన్నని తోవల వెళ్తూ ఉంటే కాస్త కాలు బెసిగిందా ఆ కింద ఒక పెద్ద బురద ఉన్నదండి, బురద ఊబి, అది సంసార పంకం, అందులో పడిపోతావు. మహా కష్టం అది. అందుకు దీంతో వెళుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఏంటంటే కాలు జారకుండా వెళ్తూ ఉండాలి దానిలోకి. అలా వెళుతూ ఉండాలి అంటే ఒక చెయ్యి ఊతకర్ర కావాలండి. ఆ ఊతకర్రకు మాకు కావాలమ్మా. ఈ మోక్ష మార్గంలో, దుర్గమతరమైన మోక్ష మార్గంలో వెళ్ళేటప్పుడు ఊతకర్ర కావాలి. అలాగా మోక్ష మార్గంలో దుర్గమమైన దాంట్లో మళ్ళీ సంసార పంకంలో పడిపోకుండా జాగ్రత్తగా వెళ్ళాలంటే ఊతకర్ర ఏది అంటే ఆ ఊతకర్ర వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటూనే మోక్ష మార్గంలో వెళ్ళి మనం పరంపదానికి చేరగలం. అలాగే ఎక్కడ జారిపోకుండా హాయిగా వెళ్ళడానికి పనికొచ్చే ఆ ఎష్టి అంటే ఊతకర్ర ఏదంటే తల్లి నీ కరుణా కటాక్షమే ఊతకర్ర అన్నారు. ఇక్కడ అమ్మ యొక్క ఆ దయాపూర్వకమైన చూపే ఊతకర్ర, అది లభించిందా ప్రయాణం హాయిగా ఉంటుంది. అయితే ఇంకొక మాట అన్నాం, కర్ర సప్లైర్ ఒకడు ఉన్నాడని. అమ్మవారి చూపును ఊతకర్రగా తీసుకోమని అది ఇచ్చిన వాడు ఒకడు ఉన్నట్ట. వాడెవరు? గురుప్రసాద సహాయకేనా. ఇది గొప్ప మాట చెప్పారు. గురువు అనుగ్రహం వల్ల మాత్రమే దొరుకుతుంది అది. అమ్మ అనుగ్రహం గురువు అనుగ్రహం వల్లే లభిస్తుంది. అందు గురువు అనుగ్రహం చేత
అమ్మ యొక్క కటాక్షం లభిస్తే ఆ కటాక్షాన్ని ఊతముగా తీసుకుని నీవి భయంకరమైన సంసార పంకంలో మోక్ష మార్గంలో హాయిగా వెళ్ళగలవు. ఇందులో మనకి సాధన చెప్తున్నాడు, బోధన చేస్తున్నాడు, ధైర్యము ఇస్తున్నాడు. ఆ ధైర్యం ఏంటి? అమ్మవారి యొక్క ఆ కరుణా కటాక్ష వీక్షణములే ధైర్యము అని బోధించి తర్వాత శ్లోకం కామాక్షి సంతతమసౌ హరినీలరత్నస్తంభే కటాక్షి రుచిపుంజమయే భవత్యాః బద్ధోపి భక్తి నిగళైర్మమ చిత్తహస్తి స్తంభంచ బంధమపి ముంచతి హంత చిత్రం. జాడ్యాన్ని ఏనుగుతో పోల్చారు కదా, ఇప్పుడు ఏకంగా బుద్ధినే ఏనుగుతో పోల్చుతున్నాడు. చిత్తం ఒక హస్తి. ఎందుకంటే ఏనుగుకి ఎలా మదం ఉంటుందో దీనికి అది ఉంది. మదం అనేక రకాలుగా వస్తుంది. విద్యామదం, ధనమదం, పదవీ మదం, యవ్వన మదం, ఇందులో ఏ ఒక్కటైనా చాలు. ఆ మదం మనకి సత్యాన్ని తెలియనివ్వదు. అలాంటి మదం చేత బలిసినటువంటి నా చిత్తమనే హస్తిని ముందు బంధించాలండి. ఏనుగుని కట్టాలంటే తాడు గట్టిగా ఉండాలి, దేనితో కట్టారో అది గట్టిగా ఉండాలి. అంటే స్తంభానికి కట్టామనుకోండి, స్తంభం కూడా గట్టిగా ఉండాలి. అందులో ఏది గట్టిగా లేకపోయినా ప్రమాదమే. అందుకే చిత్తమనే ఏనుగుని ఏ స్తంభానికి కట్టాలో చెప్తున్నారు ఇక్కడ. దానికి పెద్ద స్తంభం తయారైందిట. ఈ స్తంభం ఏమిటి అంటే ఇంద్రనీల రత్నాలతో చేసిన స్తంభంట. అది కూడా అందమైన స్తంభం. మళ్ళీ ఇంద్రనీల రత్నాలతో చేసిన గట్టి స్తంభం. ఇంద్రనీల రత్నాలు అనగానే కనుచూపును ఇంద్రనీల రత్నాలతో పోలుస్తారు. అమ్మ కనుచూపుల పరంపర ఒక స్తంభంలా తయారైందండి. అంటే అమ్మ కనుచూపులు అవసరమైతే సింహం అవుతాయి, అవసరమైతే ఊతకర్ర అవుతాయి, అవసరమైతే స్తంభం అయిపోతాయి. అంత దృఢంగా మనల్ని పట్టుకోగలం. అంత దృఢమైనటువంటి అమ్మ చూపుల వరుస అనబడేటటువంటి స్తంభం ఉంది. ఆ స్తంభానికి ఏనుగుని కట్టాలి. దేంతో కడతారు? తాడు కూడా గట్టిగా ఉండాలండి. ఏదో మామూలు తాడు కాదు, అంటే ఏనుగుని కట్టాలి. అది గట్టిగా గజబలంతో గట్టిగా లాగిందా మిగలదా తాడు. స్తంభానికి ఏం పర్వాలేదు, గట్టి స్తంభమే దొరికింది. అమ్మ చూపు దాన్ని ఆ స్తంభాన్ని ఎవరు కదిలించలేరు. తాడు కూడా గట్టిగా ఉండాలి. ఇది చిత్రం ఏంటంటే ఇంత కట్టడం ఎందుకండి, ఇంత బంధించడం ఎందుకు అంటే బంధనం నుంచి విమోచనం కలిగించడం కోసమే బంధించాలి అన్నాడు. చక్కగా చెప్పాడు ఇక్కడ చూడండి. బంధనం నుంచి విమోచనం పొందాలంటే ముందు బంధింపబడాలట. అది ఇక్కడ చూపిస్తున్నాడు. నీకు ముక్తి కావాలి అంటే ముందు నీ చిత్తాన్ని బంధించు, ఏకాగ్రం చేయి, ఒక దగ్గర కట్టిపెట్టు. ఎక్కడ కట్టిపెట్టు? స్తంభం దగ్గర కట్టిపెట్టు. ఏ స్తంభం దగ్గర? అమ్మవారి కనుచూపులనే స్తంభం దగ్గర నీ చిత్తాన్ని కట్టిపెట్టు. దేంతో కట్టగలవయ్యా? తాడేది? గొప్పగా చెప్తున్నాడు. అద్భుతమైన మాట. భక్తి నిగళైహి. భక్తి అనబడే భయంకరమైన గొలుసండి. భయంకరమైన ఎందుకన్నా అంటే దృఢమైన అని అర్థంతో చెప్పాం. భక్తి అనబడేటటువంటి దృఢమైన గొలుసుతో చిత్తమనే హస్తిని అమ్మ చూపు అనే స్తంభానికి పెడితే అప్పుడు కూర్చుంటుందిట. అలా బంధించితే ఇది బంధనం నుంచి బయటపడిపోతుంది. అది దీనిలో ఉన్నటువంటి విషయం. స్తంభంచ బంధమపి ముంచతి హంతా చిత్రం. ఇలాగా అమ్మ చూపుకి భక్తితో ముడివేసుకుంటే వాడు ముక్తి పొందిపోతున్నాడు. ఇది మనం చేయవలసింది. కనుక అమ్మ చూపుతో ముడి దేనివల్ల ఏర్పడుతుంది? మనకి భక్తి వల్లనే అమ్మ చూపు దగ్గర మనం ఉండగలము. భక్తి ఉంటేనే. పైగా ఈ బంధం వేయడం చాలా చిత్రం అండి. ఇటొక్కొసం ఉండాలి, అటొక్కొసం ఉండాలి, అప్పుడే బంధం. నువ్వు భక్తిని చుట్టుకుంటే అమ్మ ఆ మిగిలిన కోసం తన చూపుతో పట్టుకుని గట్టిగా ఉంచుకుంటుంది. ఎప్పుడైతే నీ భక్తిని అమ్మ తీసుకుందో ఆ తీసుకోవడమే ఇటుకోస పట్టుకోవడం. అటుకోస అమ్మ తన చూపుతో లాగితే అది మాత్రం విడిచిపెట్టేదాన్ని. ఇంక పర్వాలేదు మీకు. ఇప్పుడు ఇది మీరు గట్టిగా పట్టు కూర్చుంటే చాలు. కానీ భక్తితో అమ్మ చూపులకు అంకితం చేసుకుంటే వాడు ముక్తి పొందుతాడు అనే విషయాన్ని ఎంత చక్కగా వ్యక్తీకరిస్తూ ఇందులో మనం గట్టిగా ఆలోచిస్తే సాధన కూడా ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. ఇంతవరకు మనం చూసిన వాటిలో శివునిపై ప్రేమ ఒకటి కనిపిస్తుంది, భక్తుడిపై కారుణ్యం ఒకటి కనిపించింది. రెండు భావాలు మనం చూసాం ఇప్పటి వరకు కూడా. ఆశ్రయించిన భక్తుడిపై కారుణ్యంతో వాడి జాడ్యాన్ని పోగొట్టేటప్పుడు, వాడి యొక్క మోహాన్ని పోగొట్టేటప్పుడు అంకుశంగా సింహంగా మారి ఇప్పుడు స్తంభంగా కూడా మారిపోయింది. ఇదంతా భక్తుని కరుణించడం. మరి శివుని ప్రేమించే చూపు ముందు చూపించాం, మళ్ళీ అక్కడికి తీసుకొస్తున్నాడు. కనుక అమ్మవారి చూపులో రెండు భావాలు చూడాలి మనం ప్రధానంగా. శివునిపై ప్రేమ, మనపై కారుణ్యం. అందుకే శంకరులు కూడా అమ్మ చూపులో ఉన్న నవరసాలని వర్ణిస్తూ మొదటి రసం చివరి రసం చూడండి. శివే శృంగారార్థ, తర్వాత తదితరనే కుత్సనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతాహ ఇత్యాది చెప్తూ చిట్ట చివరికి ఏం చెప్పాడు? మయి జనని దృష్టిశ కరుణ. సౌందర్యలహరిలో ఎవరి పట్ల ఏ భావం ఉంటే మాకెందుకండి, మా అయ్యగారి పట్ల అమ్మగారికి శృంగార భావం,
నా పట్ల కారుణ్యభావం అంతే. ఆ చూపులోంచి కనిపిస్తున్నది కారుణ్యభావం భక్తుడి పట్ల. అందుకే తల్లి చూపులో భక్తుడు కారుణ్యాన్నే చూస్తాడు. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. రాముడు కాదక్కడ రక్షించవలసింది, ఆమె పతిని దైవంగా నమ్మింది. అనన్య దైవత్వమియం క్షమాచ. ఇప్పుడు రాముడు వస్తున్నాడమ్మా, నువ్వు బెంగ పెట్టుకోకని ఎవరో మాట్లాడి చెప్పాలి ఆవిడికి. ఎవరో మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? అక్కడ అలా మాట్లాడడానికి ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు మాట్లాడడానికి అవకాశం కల్పించాలి, సన్నివేశం తిరిగిపోవాలి. ఇప్పుడు జోక్యం చేసుకుంటున్నవాడు ఎవరంటే కంటికి కనపడకుండా పరమేశ్వరుడు జోక్యం చేసుకోవాలి. అది సుందరకాండ. ఆ తల్లి ఇన్నాళ్ళు అనలేదు ఈ మాట, ఇప్పుడు అంటోంది. ఎందుకు అనాలి అంటే ఒకటి మౌన పరివేదన ఒకటి ఉంది. ఏమిటా పరివేదన? ఇప్పటి వరకు ఆయన సీతమ్మ దర్శనం ఒకటే చెయ్యాలనుకున్నాడు. సీతమ్మ జాడ కనిపెట్టి రాముడికి చెప్దాం, అందుకే వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన గుండెలు అవిసిపోయి ఆవిడ కష్టం చూసి, అమ్మో ఏదో లంకలో ఉందనుకున్నాను నా తల్లి. ఇప్పుడు ఆయన మనసు ఏమైపోయిందంటే రాముణ్ణి నింద చేశాడు ఆయన. రాముడి కన్నా దైవం లేడు ఆయనకి. ఆయన అన్నాడు, దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఇంత గొప్ప ఇల్లాలా, ఇటువంటి పాతివ్రత్యమా? 3 లోకముల ఐశ్వర్యం తక్కెట్లో ఒకెత్తు, అది ఈవిడలో 16వ వంతుకు సరిపోదా? ఇంత ప్రేమైకమూర్తి, ఇంత ధర్మనిష్ట కలిగినటువంటి ఇల్లాలు ఇన్ని కష్టాల్లో ఉంటే అసలు నిద్రలా పోయాడంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడు? మంత్రాంగం చేసి వాలిని చంపి సుగ్రీవుణ్ణి రక్షించి పట్టాభిషేకం చేసి వానాకాలం వెళ్ళిపోయిన తర్వాత వెతుకుతానంటే గొలవ పడుకుని ఎలా ఉండగలిగాడు? అసలు వెర్రెక్కిపోవద్దు ఇటువంటి ఇల్లాలు. ఆవిడ చుట్టూ ఇంతమంది రాక్షస స్త్రీలా, రావణుడు ఆవిడ్ని ఇలా మాట్లాడటమా? ఏడ్చి ఏడ్చి పవిట కొంగు తడిసిపోవడమా? ఇప్పుడు ఇవన్నీ చూసిన తరువాత సహృదయుడైతే ఏం ఆలోచిస్తాడు? అమ్మో నేను వెళ్ళిపోవడం కాదు, అసలు ఆయన ఏం పట్టుకొచ్చాడో మర్చిపోయాడు. ఇప్పుడు ఏం పట్టుకొచ్చాడు ఆయన? ఉంగరం ఒకటి పట్టుకొచ్చాడు రాముడి దగ్గర నుంచి. ఇది నేను మీతో మనవి చేసింది. సమస్యనిచ్చే ముందు పరిష్కారం ఈశ్వరుడు ఆలోచిస్తాడని. అన్ని కోట్ల మంది ఎడుతుంటే హనుమై దర్శనం చేస్తారని రాముడు ఎలా అనుకున్నాడు? బుద్ధికి ఈశ్వర ప్రచోదనం అని చెప్తేనే రామకథ వాక్యంలో అందం. అంతేగాని రాముడు దేవుడు అంటే ఇంకా రామకథ ఎందుకు? అసలు రాముడు దేవుడని వాల్మీకి మహర్షి చెప్పలేదు. ప్రారంభంలోనే నారదుడు వచ్చినప్పుడు ఆయన అడిగింది 16 గుణములు కలిగిన నరుడు ఎవరని అడిగారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్వితిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగారు. కాబట్టి ఇప్పుడు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు రాముడైతే ఆయనకి బుద్ధిని ప్రచోదనం చేసిన వాడు ఈశ్వరుడని చెప్తేనే సీతారాముల కథ మధురాతి మధురం అవుతుంది. అంటే అసలు సీతమ్మకు వస్తున్నటువంటి సమస్యకి ఏ కాలమనందు పరిష్కారం రావాలో దానికి అనువుగా ఆయన బుద్ధిని ప్రచోదనం చేసి ఉంగరం ఇచ్చి పంపించాడు. ఇప్పుడు పట్టుకొచ్చిన ఆయన చటుక్కును ఉంగరం ఇచ్చి, అమ్మ ఏమనుకోకు, నీ జాడ తెలుసుకోవడానికి వచ్చాను, నేను హనుమని, ఇదిగో ఈ ఉంగరం రాముడు ఇచ్చాడు, నీ దగ్గర ఎట్టే పెట్టుకో, నువ్వు కనపడ్డావని చెప్పేస్తాను. రాముడి దగ్గరికి వెళ్ళి తుర్రుని పారిపోయాడు అనుకోండి. ఇది దుష్టుడైన రావణుడు చేసిన పని అని ఉంగరాన్ని అవతల పారేసి ఆవిడ ప్రాణం తీసేసుకుంటాడు. ఎందుకంటే వీడు నన్ను యామారుస్తున్నాడు. అసలు యుద్ధకాండలో ఇంకా యుద్ధం మొదలవలేదు. యుద్ధం మొదలవకుండానే వాడు రాముడి యొక్క కృతకమైన శిరస్సు తయారు చేశాడు. తయారు చేసి రాముడి శిరస్సు తెచ్చి సీతమ్మ దగ్గర పెడితే కట్టుకున్న ఇల్లాలు అది రాముడి తలకాయ అనుకుంది ఆవిడ. అంత ఏడ్చింది. కానీ ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు కదూ. అంత ఏడుస్తుంటే అకస్మాత్తుగా వాడికి కబురు వచ్చింది, ఏదో ముఖ్యమైన పని మీద అందరూ ఎదురు చూస్తున్నారు రమ్మని. చటుక్కున వెనక్కి తిరిగిపోయాడు. తిరిగిపోవడంలో శిరస్సు అంతర్ధానం అయిపోయింది. అప్పుడు పక్కనున్న వాళ్ళు చెప్పారు, ఇంద్రజాలం వాడు సృష్టించాడు, అది రాముడి శిరస్సు కాదు. కావాలంటే అదిగో భైరీనాదాలు వినపడుతున్నాయి. నిజంగా రాముడి శిరస్సు తెగిపోతే వాళ్ళందరంత సంతోషంగా ఉంటారా, వస్తారా వానరులని అని. ఎటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు చెయ్యాలో అన్నీ చేశాడు. పైకి చేష్టితములకు ముందు లోపలి సంస్కారం ప్రధానం. లోపల ఆలోచన ఎలా ఉంటుందో పైన కార్యం అలా ఉంటుంది. అన్ని అవలక్షణములున్నవాడు.
అటువంటి దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు. అటువంటి వాడు ఒక ఉంగరాన్ని తీసుకురావడం పెద్ద గొప్ప, తన దగ్గర ఉన్న రాక్షసుల్లో ఒకటి కోతిని చేయడం పెద్ద గొప్ప. ఆవిడ నమ్ముతుందా? ఆవిడికి ఆశ్వాసం కలుగుతుందా? ఒక్కనాటికి కలగదు. ఇప్పుడు ఆయన గుర్తించింది ఏమిటంటే ఈ తల్లికి ఉంగరం ఇవ్వడం ప్రధానం కాదు, ఉంగరం ఇవ్వడానికి ముందు మాట్లాడాలి. అసలు మాట్లాడడానికి అవకాశం ఏది? ఇప్పుడు మాట్లాడి వెళ్ళలేదనుకోండి, ఉపద్రవం ఇంకొకలా వస్తుంది. అది ఈశ్వరుడు 1000 కళ్ళతో భక్తుణ్ణి చూసుకోవడం అంటే. ధర్మాన్ని ఆయన కాపాడుకుంటాడు. అందుకు కదూ హనుమ అంతటి వారు నిర్వేదానికి లోనై శరీరం వదిలిపెట్టేస్తాను, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి దృష్ట్వా జనకాత్మజాం, నేను ఇక్కడే ఉండి శరీరం వదిలేస్తానంటే అకస్మాత్తుగా ఆయనకు ఆలోచన వచ్చింది. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. చచ్చిపోయి గొప్ప కాదు, బ్రతికుండి సాధించాలి. సంపాతి చెప్పిన వాక్యం నిజం. మళ్ళీ అన్వేషణ చేసి సీతాదర్శనం చేశారు కదా. అలాగే ఆ తల్లి చాలా పిడుగులాంటి మాట అంది. పతివ్రతాత్వం విఫలమ్మమేదం కృతం కృతఘ్నేష్వివ మనుషాణం. ఇంత కష్టం అసలు ఎందుకు వచ్చింది? వెంటనే ఆవిడ తన దోషం ఏమిటో గుర్తించింది. ఇది నిజమైనటువంటి భక్తుడికి ఉండేటటువంటి లక్షణం. ఎక్కడ దోషం జరిగిందో గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఆవిడంది, నూనం సకాలో మృగరూపధారీ మామల్ప భాగ్యాం లులుభే తదానీ యత్రార్యపుత్రా విసర్జ్యమూఢా రామానుజం లక్ష్మణపూర్వజంచ. ఒక్క మహర్షికి చెల్లింది. ఇటువంటి రామాయణాది కావ్యాలకి మనం వారసులం అవడం ఎంత భాగ్యం అండి. నిజంగా ఈశ్వరుడు అనుగ్రహం అలా పుట్టించాడు మన్ని. ఆవిడంటుంది, నూనం సకాలో మృగరూపధారీ మామల్ప భాగ్యాం లులుభే తదానీం. నాకు కాలము లౌల్యాన్ని కల్పించింది, లోభత్వాన్ని కల్పించింది. రాముడు వినా నాకు ఇంకేం అక్కర్లేదన్నాను ఒకప్పుడు. రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు రాముడు నిన్ను తీసుకెళ్ళను అన్నాడు సీతమ్మని. ఎన్నో కారణాలు చెప్పాడు. ఆవిడ ఒక పెద్ద మాట చెప్పి, ఆవిడంది, నా తంత్రీ వజ్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమే దేత యస్యాదవి శతాత్మజ. భరతుడున్నాడు, శత్రుఘ్నుడున్నాడు, దశరథ మహారాజు గారు ఉన్నారు, కౌసల్య సుమిత్ర కైకేయి ఉన్నారంటావేం రామా? నా తంత్రీ వజ్యతే వీణ. వీణ తీగలు గోటి చేత పెనగి పెనగి మోగుతాయి, కానీ వీణ తీగలు మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. నా చక్రో వర్తతే రథ. రథచక్రములు ముళ్ళమించి అశుద్ధం మించి రాళ్ల మించి వెడతాయి, రథచక్రములు వెడుతున్నాయి అనరు, రథం వెడుతోందంటారు. భర్త ఎంతో కష్టపడి జీవితంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఆర్జన చేసి తెస్తాడు. ఆయన ఇల్లాలుగా ఎంతో ఖ్యాతి పొందుతూ ఉంటుంది భార్య. భర్త పక్కన లేకపోతే 100 కొడుకులు అమ్మ మీద ఎంత భక్తి కలిగిన వాళ్ళంటే, అమ్మ నిద్ర మంచం మించి లేచి కాలు కింద పెడుతున్నప్పుడు మా అమ్మగారి కాళ్ళు నేల మీద పెట్టి నడవడం ఏమిటని 100 కొడుకులు తమ అరచేతులు నేల మీద పరచి అరచేతులలో ఆమె చేత కాళ్ళు వేయించి నడిపించగలిగినంత ప్రేమైకమూర్తులైన కొడుకులు ఉన్నప్పటికీ కూడా భర్త వలన వచ్చినటువంటి సుఖ సంతోషములు భార్యకి ఇతరుల వలన కలగవురామ. నాకు నువ్వున్నదే అయోధ్య, నీతో ఉండడం సంతోషం, నేను ఇక్కడ ఉండనంది అన్న ఆవిడ. లక్ష్మణస్వామి అంత చెప్పారు. వద్దమ్మా వదినమ్మా, నా మాట వినమ్మా, ఇది రాక్షసమాయమ్మా, మారీచుడు తిరుగుతున్నాడు దగ్గరలో, వాడు చాలా ప్రమాదకారి, నా మాట విను, వద్దమ్మా వద్దమ్మా అని చెప్పారు. 14 ఏళ్ల అరణ్యవాసంలో 13 సంవత్సరములు ఆవిడ అడిగింది లేదు. రామాయణంలో ఎక్కడా లేదు. అంతటి మహాపతివ్రత. నూనం సకాలో మృగరూపధారీ మామల్ప భాగ్యాం లులుభే తదానీం. 13 ఏళ్ళు ఓపిక పట్టిన దాన్ని 14వ ఏడు ప్రారంభంలో జింక మీద కోరి కుట్టిందా? వద్దమ్మా 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 తల కొట్టుకున్నాడా లక్ష్మణస్వామి. కాదు, జింకని తేకపోతే చర్మం అన్నా కావాలన్నానా? నా మాట విని రాముడు వెళ్ళిపోయాడు. ఆయన తప్పేముంది? నేనంత హఠం చేస్తే వద్దు జింకని, ఇప్పుడు దాని వెంట వెళ్ళడం కష్టం అంటే ఏమో తర్వాత మాట ఏముందునో అన్నా తప్పే ఉంది. స్వాతంత్ర్యం ఉండదు మరి భార్యాభర్తల మధ్య. కాబట్టి ఆ తల్లి స్వతంత్రంగా అడగదు. మరి అడిగింది జింక చర్మం తెమ్మని, మంచి విలుకాడు కదా అని. ఒకవేళ తేకపోతే అది ఒకటి ఇంతోటి జింకని కొట్టడం మీకు పెద్ద కష్టమా? ఇంతలోనే రాక్షసులు ఎత్తుకుపోతారా నన్ను? లక్ష్మణస్వామి లేడా? మీకు వినపడదా? మీరు రారా? మీరు ఎక్కడ నిలబడి బాణం వేయలేరు అని అడగదావిడే. అందుకని ఆయన వెళ్ళాడు. నేనేనా పంపించింది?
ఇప్పుడు ఆవిడ అంతరాత్మ పరిశీలనం చేసుకుంటాం. పరిశీలనం చేసుకుని నూనం సకాలో మృగరూపధారి, కాలమే మృగరూపంలో వచ్చింది, నేను అల్పభాగ్యం ఉన్నదాన్ని అని నాకు గుర్తు చేయడానికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ. భక్త్యా భాగవతం జ్ఞేయం నచోత్పత్త్యా న టీకయా, నచోత్పత్త్య న టీకయా అంటే భక్తి ఉంటే భాగవతం అర్థమవుతుందట. అంతేగాని భక్తి లేని కేవల పాండిత్యం వల్ల మాత్రం అర్థం కాదట. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏదో పాండిత్యంతో చెప్పేస్తున్నాం అట్లా కాకుండా కేవలం భక్తితోనే పఠనం చేయాలా, భక్తితోనే చెప్పేవారు చెప్పాలా, భక్తితోనే వినేవాళ్ళు కూడా వింటూ ఉండాలా. అప్పుడు మాత్రమే శ్రీకృష్ణుడు హృదయంలో కనపడతాడు. అంగుష్టత్వం మాత్రంతోనే ఆయన ఎప్పుడు మన రూపంగా కనపడుతూ ఉంటాడు లోపల ధారణ చేసేసి. కేవలం పాండిత్యం వల్ల మాత్రం అర్థం కాదట, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ స్కంధంలో భగవంతుడైన వాసుదేవుడు దేవకీ నందనుడిగా, యశోదానందుడిగా, నందనందుడిగా, బాలగోపాలుడిగా, నవనీత చోరుడిగా, గోపీ మనోహరుడిగా, ద్వారకానాయకుడిగా, రుక్మిణీ మనోహరుడిగా, గోకులంలోనూ మధురలోనూ ద్వారకలోనూ చూపిన లీలల సమాహారమే ఈ దశమస్కందము. ఆ భగవంతుడి చరిత్రను ఆ పూర్ణమైనటువంటి భక్తి తత్పరతతో మీరు విన్నప్పుడే వింటూ మనం తరిద్దాము. వినేవాళ్ళందరికీ నేను చెప్తున్నాను, భక్తితో వినండి. ఆ సందర్భంలో ఏది మాట్లాడద్దండి. ఆ సందర్భంలో ఏ చింతను మీకు అక్కర్లేదు. భాగవతం చెప్పేవారి భాగవతం నుంచి ఆ వారి ముఖం నుంచి వచ్చేటువంటి ప్రతి మాటను గమనించండి. మనస్సులో ఉండే ఒక పరమాత్ముడు ఒక టేప్ రికార్డ్ ఇచ్చాడు మనకి ఇక్కడ. ఈ టేప్ రికార్డులో టేప్ చేసేసుకోండి మనం. అది మంచిది. అది మళ్ళీ ఎప్పుడైనా రీప్లే చేసుకోవచ్చు, వస్తుంది అది. మాకు జ్ఞాపక శక్తి లేదు అనుకోకూడదు మీరు. ఇప్పుడు మీకు ఒక చిన్న మీకు ఒక కిటుకు చెప్తాను. మీరు అనుకోవచ్చు చాలామంది జ్ఞాపక శక్తి లేదు, మనకు లేదండి అని. అందరికీ పరమాత్ముడు జ్ఞాపక శక్తి ఇచ్చాడు. ప్రాణం పోయేంత వరకు జ్ఞాపక శక్తి ఇచ్చాడు పరమాత్ముడు. అది ఏంటో ఆ శక్తి. మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక శ్లోకం తీసుకోండి. చాలా ఉన్నాయి, అనుష్ఠం చెంద చాలా శ్లోకాలు వేరువేరుగా ఉన్నాయి. మీ ఇష్టం ఏదో సులభమైనటువంటిది, మీకు ఇష్టమైనటువంటి ఒక శ్లోకం తీసుకొని దాన్ని చదవండి. అంటే మీరు ప్రారంభం నుంచి ఏమీ చేయలేదేమో అనే వాళ్ళకు కూడా నేను చెప్తున్నా ఈ మాట. మాకు తెలీదు, సంస్కృతం అర్థం కాదనుకోకండి. సంస్కృతంలో ఉండే అక్షరాలు మీకు తెలుగులో మనకు కనపడుతున్నాయి, కన్నడంలో ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి కదా, తమిళంలో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి. కాబట్టి ఏదో ఒకటి నీకు ఇష్టమైన దేవతా శ్లోకం ఒక 2, 1, 3 తీసుకోండి, దాన్ని చదవండి. 7 మాటలు ఎప్పుడు చదివినా 7 మాటలు చదవండి. 7 రోజులు పర్యంతం చదవండి. మీరు ఒకరోజు 7 మాటలు ఈ శ్లోకం చదవండి. మీకు హఠం రావాలా, ఈ శ్లోకం నా నోటికి వచ్చేసేయాలా అనేది మీకు రావాలా. స్వామీజీ చెప్పారు ఇది కావలసిందే నాకు, ఎందుకు రాదు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రతి నిత్యము సూర్యోదయానికి ముందే లేయాలి మీరు. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. అంటే 6 గంటలకు లేచినా చాలు. అప్పుడు 6:20, 6:40కి అవుతూ ఉంటుంది, సూర్యోదయం అవుతూ ఉంటుంది. 6 గంటలకు లేచినా, 5:30కు లేచినా మంచిది. ఇంకా లేచి తక్షణమే ముఖం కడుక్కోండి, కాలకృత్యాలు తీర్చుకోండి, ఒక్క శ్లోకం వినండి.
ఏదన్నా ఒక శ్లోకం వినండి. ఈ శ్లోకం నేను కంఠపాఠం చేయాలా అనుకోండి. కంఠపాఠం చేయాలనుకున్నప్పుడు ఉదయమే మీరు ఆ శ్లోకాన్ని 7 మాటలు వినండి. ఇది మీకు కిటుకు చెప్తున్నాను. 7 మాటలు ఈరోజు విన్నారా, అయిపోయింది. ఇంక మళ్ళీ దాని గురించి యోచన చేయకండి. రెండవ రోజు కూడా 7 మాటలు వినండి. మీరు యోచన చేయకపోయినా ఆ శ్లోకం వస్తుంది. ఇక తగులుకుంటూ ఉంటుంది మెల్లగా. ఒక లైన్ అయిపోతుంది, 2 లైన్లు అయిపోతాయి. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు కఠినంగా హఠముతో, కంఠపాఠము హఠముతో దాన్ని వినరా. 7 మాటలు వినండి. 7వ రోజుకి మీకు వచ్చేస్తుంది ఆ శ్లోకం. అద్భుతంగా మీరు చెప్పేస్తారు. మీకే ఒళ్ళు పులకరిస్తుంది, ఏంట్రా ఇంతగా చెప్పేస్తున్నానని. ఇక ప్రారంభం మళ్ళీ 2వ దానికి వెళ్ళిపోండి. తొందరగా జ్ఞాపక శక్తి కొంచెం అభివృద్ధి అవుతుంది. అట్లా 7 శ్లోకాలు, 7 మాటలు, 7 రోజులకి మీకు ఇంకా 2-3 శ్లోకాలు నేర్చుకోవాలనిపిస్తుంది. ఇవి నోటికి వచ్చేస్తాయి మీకు. ఎక్కడ పడితే అక్కడ మీరు తిరుగుతూ ఉంటే, కూర్చుంటూ ఉంటే, మరి డ్రైవ్ చేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి. అప్పాజీ, స్వామీజీ, ఇది వచ్చేసింది నాకు. మీకు తెలియకనే అత్యంత ఆశ్చర్యమైపోతుంది, ఒళ్ళు పులకరిస్తుంది. అదే భక్తి అంటే కూడా. భాగవతం అంటే అంతే, వింటూనే ఉండే సంఖ్య. దీనికి సంఖ్య పెట్టుకోకండి మీరు. మీకు కంఠపాఠం చేసేటప్పుడు మాత్రం చెప్తున్నా సంఖ్య పెట్టుకోమని. ఏదో భాగవతం అంతా సంఖ్య పెట్టుకోవటానికి కాదు. మేము ఎక్కడి నుంచి 7 మాటలు 7 రోజులు భాగవతం ఎక్కడబ్బా వినేది అనుకోకండి. అదేం చేయకండి. మీరు వింటూనే ఉండండి. ఎవరు చెప్పినా వినండి. ఏ భాషలో అయినా, ఏమో మాకు అర్థం కాదండి అట్లా అనుకోకూడదు. భాగవతం మాత్రం అర్థం కాదనకూడదు. దాంట్లో భగవన్నామం వస్తూ ఉంటుంది కదా, నారాయణ, కేశవ, మాధవ, గోవింద అంటూ ఉంటారు. మధ్య మధ్యలో శ్రీహరి ధ్యానం చేస్తుంటారు, వాయుదేవుణ్ణి ధ్యానం చేస్తుంటారు. శ్రీహరి వాయుదేవుణ్ణి స్మరణ చేస్తూ, ఆ వాయుదేవుడి కృపతో, హనుమంతుడి కృపతో, శివుడి కృపతో మీకు జ్ఞాపక శక్తి వస్తుంది, వినే శక్తి వస్తుంది, స్థిరం కూర్చోనేటువంటి శక్తి వస్తుంది. మళ్ళీ నేను వినాలని 3 గంటలు 4 గంటలు కూడా మీరు వినగలరు. భాగవతం చెప్పేవాళ్ళకే ఏంటి ఇంతసేపు కూర్చుంటారు, ఇంతసేపు మా చేత కాదు అనుకోవాలి అనే పరిస్థితికి వస్తుంది. మీరు ఛాలెంజ్ చూడండి కావాలంటే. భగవంతుడి కృప అటువంటిది. స్వామి అంతగా మనల్ని అనుగ్రహిస్తాడు. ఇక మనం 1వ అధ్యాయంకి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ అవతారం యొక్క ఉపక్రమం చెప్పబడింది. పరీక్షిత్ మహారాజు ఇలా అడిగాడు, ఓ మహర్షి, మీరు ఇంతవరకు సూర్యచంద్ర వంశాల గురించి విస్తారంగా చెప్పారు. ఆ 2 వంశాలకు చెందిన మహారాజుల చరిత్ర గురించి కూడా విపులంగా చెప్పారు. ఆ చరిత్ర ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో గొప్ప ధర్మ స్వభావం గల యదు మహారాజు యొక్క వంశవృక్షాన్ని కూడా మీరు చెప్పారు. ఆ వంశంలో శ్రీహరి తన అంశ అయిన బలరాముడితో కలిపి, అంటే కలుసుకొని అవతరించి, బలరాముడితో కలుసుకొని అవతరించాడు. గొప్ప ప్రభావంతో కూడిన కర్మలను చేశాడు. ఆ వివరాలను మాకు చెప్పండి. పరీక్షిత్ మహారాజు అక్కడికి వదలలేదు. పూర్తిగా మాకు సంపూర్ణంగా చెప్పాల్సిందే. అవతీర్యయదోర్వంశే భగవాన్ భూత భావనః కృతవాన్ యాని విశ్వాత్మా తాని నోవద విస్తరాత్ నారాయణ 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 నారాయణ.